ఒకప్పుడు ధర్నా చేస్తే వామ్ము, నిరాహార దీక్ష చేస్తే వాయు అనేటటువంటి, అంటే చాలా పెద్ద ఇది కింద ఫీల్ అయ్యే రోజుల నుంచి ఆందోళన అంటే ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది. ర్యాలీ అయినా, రాస్తారోకో అయినా, ధర్నా అయినా, ఏవైనా ఇప్పుడు కొత్త తరహా నిరసనలు వచ్చినాయి. ఇది విచిత్రం. ఇప్పుడు మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు చేసిన పని ఇక భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో చేస్తారేమో తెలియదు. ఎందుకంటే మహారాష్ట్ర సెక్రటేరియట్లో ఏకంగా డిప్యూటీ స్పీకర్తో పాటు ఎమ్మెల్యేలు సెక్రటేరియట్ పైనుండి ఏకంగా దూకేశారు. ఏ ఆత్మహత్యా ప్రయత్నం కాదు, ఒక ఆందోళనలో భాగంగా. అయితే చచ్చిపోతామంటే దూకుండేవాళ్ళు కాదు, కింద నెట్లు ఏర్పాటు చేస్తున్నాయని తెలిసి వాటి మీదకి దూకారనమాట. విషయం ఏంటంటే డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్తో పాటు ఆ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కిరణ్ లహ్మాటే, అలాగే బీజేపీ గిరిజన ఎంపీ హేమంత్ సవారా, ఇలా ముగ్గురు అధికార పక్షం వాళ్ళే, ముగ్గురు కూడా కిందకు దూకారు. ఏంటంటే అక్కడ సేఫ్టీ నెట్ జాలీ ఉంది, దాని మీద పడడంతో బయటపడ్డారు, వాళ్ళని కిందకి దించారు. అసలు విషయం ఏంటంటే ధన్గర్ గిరిజన తెగ లేదా గొర్రెల కాపరి సంఘం వాళ్ళని షెడ్యూల్డ్ తెగలలో చేర్చమని చెప్పి రిజర్వేషన్ కేటగిరీలో చేర్చాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఆదివాసీ వర్గానికి చెందినటువంటి వాడైనటువంటి డిప్యూటీ స్పీకర్తో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంగీకరించట్లేదు. దానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అధికారక ఏదైతే ఇప్పుడు బీజేపీ ఎన్సీపీ కూటమి ఉంది కదా, ఆ మహాయతి కూటమి అంటారు, దానికి చెందిన 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కూడా వాళ్ళకి గొర్రెల కాపర్లకు ఆ రిజర్వేషన్ ఇవ్వద్దని ఆందోళన చేసేటటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఇప్పుడు ఈ దూకుడు కార్యక్రమం చేసుకొచ్చారు.